నంద్యాలలో కార్తీక మాసం వచ్చిందంటే చికెన్ ధరలు అమాంతం పడిపోతాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చిందంటే చికెన్ ధరలు అమాంతం పడిపోయి బాయిలర్ రైతులు ఇబ్బంది పడేవారు. మళ్లీ జనవరి నాటికి కానీ కోలుకోలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రైతుల కోళ్ల పెంపకం విషయంలో కొంత స్ట్రాటజీ పాటిస్తుండడం వల్ల చికెన్ ధరలు నిలకడగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కేజీ చికెన్ 150కి పడిపోయేది. కానీ ప్రస్తుతం బాయిలర్ లైవ్ 150 పలుకుతుండగా మాంసం స్కిన్ 220, స్కిన్లెస్ 240 విక్రయిస్తున్నారు. రానున్న రోజులు ఇదే ధరలు ఉండే పరిస్థితి ఉందని, అవసరమైతే ధరలు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇక కార్తీక మాసం వచ్చిందంటే వ్యాపారాలు లేక విలవిలబోతామని, కనీసం షాపు రెంట్లు పనిచేస్తున్న వారికి కూడా వ్యాపారం జరగడం లేదని, కార్తీక మాసంలో చాలా మంది మాలలు ధరించడం జరుగుతుందని, అందువలన పూర్తిగా వ్యాపారం పడిపోతుందని, 2 నెలల పాటు ఇదే పరిస్థితి నెలకొంటుందని, ఆదివారం అయితే కనీసం వ్యాపారం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక మాసం సందర్భంగా చికెన్ వ్యాపారస్తులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వ్యాపారంలో మామూలు దినాలలో అయితే, మామూలు నెలలలో అయితే 100% ఉందనుకుంటే, ఈ కార్తీక మాసంలో 100%లో 70% వ్యాపారం ఉండదు, 30% మాత్రమే వ్యాపారం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మాసంలో అందరూ నోములు పండుగ కావచ్చు, మాలలు కావచ్చు, ఇట్లా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారు. కాబట్టి ఈ చికెన్ వ్యాపారస్తులకు, మాంసం వ్యాపారస్తులకు చాలా ఇబ్బందిగా ఉంది. వారి షాపులలో రోజువారీ ఖర్చులు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదు. గుమాస్తాలకు కూడా చేతినింటి ఖర్చులు కానీ అన్ని వగైరా ఖర్చులు అన్నీ కూడా చేతినింటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఈ నెలల్లో కూడా ప్రతి చికెన్ సెంటర్ వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి మటన్ షాప్ వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా వారు ఈ నెల మొత్తం కూడా సొంత ఖర్చులతో కుటుంబాలను జరుపుకోవాల్సిందే. కానీ ఎలాంటి ఆదాయం, ₹1 కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశమే లేదు. నిన్న ఆదివారం మీరు ఒకసారి గమనిస్తే ప్రతి షాప్ దగ్గర కూడా ఎవరు కూడా కొనుగోలుదారులు, వినియోగదారులు ఎవరు లేరు.